నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్. దిస్ ఇస్ శారదా. ఇప్పుడు మన భారతదేశంలోకి వేట పక్షులు రాబోతున్నాయి. వాటి వేగంతో ఎవరినైనా ఆశ్చర్యపరచగల వీటికి చాలా బాధ్యతలను కూడా అప్పగించింది మన సైన్యం. శత్రు దేశాల డ్రోన్లను నేలకూల్చే బాధ్యత వీరిదే. రీసెంట్ గా గణతంత్ర దినోత్సవంలో కర్తవ్య పథలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాయి. అందరినీ ముక్కున వేలేయించిన ఈ సైనిక పక్షుల సంగతేంటో చూద్దామా? చొరబాట్లు మన దేశానికి కొత్తేం కాదు. మన సైనికులు కళ్లల్లో వత్తులు వేసుకుని మరీ సరిహద్దుల్ని కాపలా కాస్తున్నా సరే ఇవి ఆగట్లేదు. పైగా శత్రువుల డ్రోన్లు వచ్చాయి. వాటిని అడ్డుకట్ట వేసేందుకు మన దేశం ఆధునిక పరికరాలను తయారు చేస్తూనే ఉంది. అలాగే యుద్ధ వీరుల్ని సన్నద్ధం చేస్తుంది. అవే ఈగల్స్. ఈ ఈగల్స్ ని, ఫాల్కన్లను, గరుడ పక్షులను 6 ఏళ్ల పాటు ట్రైనింగ్ ఇస్తున్నారు. రీసెంట్ గా వీటిని ఉత్తరాఖండ్ లో జరిగిన యుద్ధ విన్యాసాల్లో ఈ వెల్ ట్రైన్డ్ ఈగల్స్ ని తొలిసారి ప్రపంచానికి పరిచయం చేశారు. శత్రు డ్రోన్లు కనిపించగానే రివ్వున ఎగిరిపోతూ వెళ్లి వాటిని కూల్చివేసిన ఆ పక్షుల తెగువ, వేగం చూపరుల్ని విస్మయానికి లోను చేశాయి. వాటిల్లోనూ కరణ్ అర్జున్ అనే 2 నల్ల గద్దలు ఇప్పటికే వందలాది డ్రోన్లని కూల్చి తన సత్తా చాటాయి. ఇక ఇలా పక్షుల్ని యుద్ధాలలో వాడడం కొత్తేం కాదు. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్, అమెరికా లాంటి దేశాలు పావురాల్ని వాడారు. అదే సమయంలో శత్రు దేశాలకు చెందిన పావురాలను వేటాడేందుకు జర్మనీ ఈగల్స్ ను ఉపయోగించింది. ఆ తర్వాత వీటిని ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు కొత్తగా డ్రోన్ల వల్ల చాలా తలనొప్పిగా మారాక కొన్ని దేశాలు మళ్ళీ ఈ ఈగల్స్ ని తమ సైన్యంలోకి చేర్చుతున్నాయి. ఇంతకీ ఈ పక్షుల్ని ఎందుకు ఎంచుకోవాలి అంటారా? ఇవి వేటాడే తీరు చాలా వ్యూహాత్మకంగా ఉంటుంది కాబట్టి ఏ పక్షిని ఇవి నేరుగా వెళ్లి ఢీకొట్టవు. అందుకే పక్కాగా వెళుతూ ముందు వాటి రెక్కల్ని తమ బలమైన గోళ్లతో తెగ్గొట్టి కింద పడేస్తాయి. పైగా వీటిది అచ్చమైన డేగ కన్ను. ఏ అధునాతన కెమెరాకి తీసిపోనంత నిశితంగా చూడగలవు. ఈ లక్షణాలన్నీ డ్రోన్లని కూలగొట్టడానికి చక్కగా ఉపయోగపడతాయి. వీటికి ఏ ప్రమాదము జరగకుండా కాళ్లకి లెదర్ కవచాలు తొడుగుతున్నారు. 2 కేజీల కన్నా తక్కువ బరువున్న డ్రోన్లు కూల్చివేతకే వీటిని పంపిస్తున్నారు. వందలాది డ్రోన్లను కూల్చివేసిన ఈ పక్షులకి ఇప్పటిదాకా ఏ ప్రమాదము జరగకపోవడం విశేషం. అందుకే ప్రతి పక్షిపైన శిక్షణ, ఇతర అవసరాల కోసం ఏటా 5 లక్షల దాకా ఖర్చు చేస్తున్నారు. అంత ఖర్చు అనుకోకండి. కోట్ల రూపాయల యాంటీ డ్రోన్ వ్యవస్థలతో పోలిస్తే ఇది చాలా తక్కువే.